వెల్కమ్ బ్యాక్. సహజంగా హోర్డింగ్లు ఫ్లెక్సీలు అంటే వాటిపై వాణిజ్య ప్రకటనలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే గ్రేటర్ వార్ అన్ని పార్టీలకి ప్రతిష్టాత్మకంగా మారడంతో ఇప్పుడు అవి కూడా పొలిటికల్ కలర్ పులుముకుంటున్నాయి. హైదరాబాద్లో ఎక్కడ చూసినా ఎన్నికల ప్రచార ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి. ఒక పార్టీ తాము చేసిన అభివృద్ధి గురించి ఫ్లెక్సీల్లో ఊదరగొడుతూ ఉంటే దానికి తమ ఫ్లెక్సీల్లో ప్రత్యర్థి పార్టీలు కౌంటర్లు ఇస్తున్నాయి. గ్రేటర్ ఎన్నికల ఎఫెక్ట్తో హైదరాబాద్ లో ఫ్లెక్సీల పాలిటిక్స్ పెరిగాయి. ఎక్కడ చూసినా ఇప్పుడు రాజకీయ పార్టీల ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. ఫ్లెక్సీల ప్రచారంలో అధికార పక్షమే అందరికంటే ముందుంది. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రచారానికి భారీ స్థాయిలో తెరతీస్తూ నగరం అంతా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది గ్రేటర్ టీఆర్ఎస్ శాఖ. ఫ్లైఓవర్ల పిల్లర్లు, వాణిజ్య హోర్డింగ్లు ఇలా వేటిని వదలలేదు టీఆర్ఎస్. ఎంఐఎం పార్టీ సైతం ఫ్లెక్సీ ప్రచార జోరు పెంచింది. నగరంలో పలుచోట్ల ప్రధాన కూడళ్లలో ఆ పార్టీ ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. ఇటు టీఆర్ఎస్ అటు ఎంఐఎం ఫ్లెక్సీల ప్రచారం మొదలు పెట్టడంతో కమలనాథులు కూడా రంగంలోకి దిగారు. ప్రత్యర్థులు చేసుకుంటున్న ప్రచారాన్ని టార్గెట్ చేస్తూ ఎక్కడికక్కడ వెలుస్తున్నాయి కాషాయ పార్టీ ఫ్లెక్సీలు. అలాగే కేంద్ర పరంగా హైదరాబాద్ అభివృద్ధికి చేపట్టబోయే ప్రణాళికలను వివరించే ప్రయత్నం చేస్తున్నారు కమలనాథులు. మొత్తం మీద గ్రేటర్ ప్రచారంలో రాజకీయ పార్టీల ఫ్లెక్సీల ప్రచారం కలర్ఫుల్ గా మారిపోతోంది. ఈ ఫ్లెక్సీలు ఎంతవరకు ఓట్లు కురిపిస్తాయో కానీ వాటిపై మాత్రం తెగ చర్చలు జరిగిపోతున్నాయి బల్దియాలు. గ్రేటర్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏర్పాటు చేస్తున్న సభలకు జనాన్ని తరలించేందుకు కొత్త దారి కనిపెట్టారు నేతలు. ప్రజల వీక్నెస్ కనిపెట్టి దాన్ని వాడేసుకుంటూ పనిగానిచ్చేస్తున్నారు. గ్రేటర్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్ని పార్టీలు ప్రచారంతో హడావిడి చేసేస్తున్నాయి. సదరు ప్రచారాల్లో తమ వెంట తిరగటానికి, సభలో పాల్గొనడానికి అవసరమైన జన సమీకరణకు కొత్త మార్గాలు వెతుక్కుంటున్నారు పార్టీ లీడర్లు. గతంలో డబ్బు, మద్యంతో ప్రలోభపెట్టి వాహనాలు ఏర్పాటు చేసి మరీ మీటింగ్లకు జనాన్ని తరలించేవారు. అయితే ఇప్పుడు ట్రెండ్ మార్చింది నాయక గణం. అందులో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డబుల్ బెడ్రూమ్ పథకాన్ని పార్టీ భేదం లేకుండా వాడేసుకుంటున్నారు నాయకులు. మా పార్టీ మీటింగుకు వస్తే ఇల్లిప్పిస్తామని చెప్తూ పేదల ఆశల్ని క్యాష్ చేసేసుకుంటున్నారు. ఇంటి మంత్రంతో వారిని ప్రచారంలో వాడేసుకుంటున్నారు. ఏ పార్టీ మీటింగ్ సక్సెస్ కావాలన్నా డబుల్ బెడ్రూమ్ ఇంటి మంత్రమే పనిచేస్తోంది. ఇప్పుడు మీటింగుకు రండి, ఇళ్లొస్తాయంటున్న పార్టీల నేతల మాటలతో ఆశలు పెంచుకుంటున్న పేద జనం గంటల తరబడి నేతల వెంట తిరిగేస్తున్నారు. ఏ పార్టీ మీటింగుకు వెళ్తున్నారో మెడలో ఆ పార్టీ కండువా వేసుకుని చేతిలో ఇండి అప్లికేషన్లను పట్టుకుని మరీ తరలి వస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పై టీఆర్ఎస్ జెండా ఎగరవేయాలని భావిస్తున్న అధికార పార్టీ గెలుపు కోసం అన్ని అస్త్రాలని ప్రయోగిస్తోంది. బస్తీ ప్రజలకి నజరానాలు, మాఫీల్ని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగ సంఘాల మీద దృష్టి సారించింది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ శాఖల వారీగా జీహెచ్ఎంసీ ఉద్యోగులతో సమావేశాలను ఏర్పాటు చేస్తోంది. ఎక్కడికెక్కడ ప్రత్యేకంగా వరాల్ని ప్రకటించేస్తున్నారు మంత్రులు. బల్దియా ఎన్నికలకు ఏ క్షణమైన ఎన్నికల నగార మోగనుంది. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్ రోజుకో వరాన్ని ప్రకటిస్తూ నగరవాసుల్ని తన వైపు తిప్పుకునే యత్నం చేస్తోంది. బస్తీవాసులకు కరెంట్, నల్లా బిల్లులను మాఫీ చేసిన ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్లో పలు చోట్ల డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు శంకుస్థాపనలు చేసింది. తొలి దశలో భాగంగా హైదరాబాద్లో 151 కోట్ల రూపాయలతో 2160 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి టెండర్లు కూడా ఖరారు చేసింది. ఇక సిటీ శివార్లలో నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకుని పలు చోట్ల రిజర్వాయర్ల నిర్మాణానికి ప్రారంభోత్సవాలు కూడా చేసింది. రోడ్లను రాత్రికి రాత్రి కొత్తగా మార్చేయాలని జీహెచ్ఎంసీకి ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. జంట నగరాల్లో అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించే ప్రయత్నాల్లో ఉన్న కారు పార్టీ ఇప్పుడు ఉద్యోగులపై దృష్టి పెట్టింది. ఎన్నికల నోటిఫికేషన్, కోడ్ వచ్చేలోగా ప్రభుత్వ, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో విడివిడిగా భారీ సమావేశాలను ఏర్పాటు చేస్తోంది. 2 రోజుల కిందట అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో సమావేశమైన మంత్రులు కేటీఆర్, తలసాని, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ మరోసారి శానిటేషన్ కార్మికులు, ఆయా సంఘాల నేతలతో చర్చలు జరిపారు.
గ్రేటర్ హైదరాబాద్ క్లీనింగ్ లో కీలక పాత్ర పోషించే శానిటేషన్ వర్కర్లకు హెల్త్ పాలసీలను అమలు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే బల్దియా పరిధిలో పనిచేసే 16,000 మంది కార్మికులకు నెలకోసారి హెల్త్ చెకప్ క్యాంపులు నిర్వహిస్తున్న జీహెచ్ఎంసీ ఇప్పుడు కార్మికులకు ఆరోగ్యశ్రీ తరహాలో ప్రైవేటు హాస్పిటల్స్ తో టైఅప్ అయ్యేలా ఆదేశాలు జారీ చేయనుంది. ఎన్నికల్లో తమకే ఓటు వేయాలని కార్మికులు, ఉద్యోగ సంఘాల నేతలకు అధికార పార్టీ ఆదేశాలు జారీ చేస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఒక్కో శానిటేషన్ కార్మికుడు మరో 3తో ఓటు వేయించేలా కార్మిక సంఘాలకు అధికార పార్టీ సూచించిందంటూ సర్కార్ తీరును తప్పుపడుతున్నాయి. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ పై ఇది ఇవాల్టి గ్రేటర్ వార్ 2016. రేపటి గ్రేటర్ వార్ 2016 లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.